ఇగో చూడండి, నేనైతే బ్యాక్ ఇందాక గత వీడియోలో అయితే ఫ్రంట్ తీసాను కదండి, డ్రాయింగ్ చేసి నేను గత వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ కట్ చేయాలి. బ్యాక్ ఎక్కడ కట్ చేయాలంటే చూడండి ఒకసారి, దీన్ని మనం ఈ వైపుకి వేసుకోవాలండి, మళ్ళీ ఇలా మన వైపుకి వేసేసుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలండి, ఓపెన్స్ మన ఆపోజిట్లో ఉండాలి. ఇగో చూడండి, మనము ఈ పక్కన అయితే ఫ్రంట్ తీసుకున్నాం కదా, అదే ప్లేస్లో మనం బ్యాక్ తీసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఇగో చూడండి, బటన్స్ పెట్టి ఈ వైపుకి వేయాలి. మనం ఎక్కడి దాకా మనం బటన్స్ పెట్టి ఎంతవరకు అయితే మడత పెట్టుకున్నామో అంతవరకు నేను మడత పెట్టేస్తున్నాను. చూడండి ఒకసారి, ఇలా మడత పెట్టేసిన తర్వాత ఈ మడత ఎంతవరకు ఉందో అంతవరకు ఇగో ఈ రెండు కలిసి ఉండాలండి. కింద పార్టు పై పార్టు కూడా కరెక్ట్గా కలిసి ఉండాలి. చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉందో అన్నదే కరెక్ట్గా నేను అంతా ఈ ముక్కతో గీసుకుంటున్నాను. అలాగే ఇటు కూడా అలాగే ఇది ఇక్కడండి, ఇది ఫ్రంట్ కదండి. ఫ్రంట్కి అంటే కొంచెం బ్యాక్ యువతలకు ఉండాలండి, ఫ్రంట్ లోతుకు ఉండాలండి. ఫ్రంట్ పార్ట్ లోతుకు ఉండాలి, సంఖ లోతుకు ఉండాలి 1 ఇంచు, బ్యాక్ 1 ఇంచు పైకి ఉండాలన్నమాట. సంఖ లోతు పైకి ఉండాలి. అలాగే ఇది నార్మలేనండి. ఇది ఇక్కడ చూడండి, ఇది 1 ఇంచ్ అండి, 1 ఇంచు పెట్టుకోవాలి. 1 ఇంచు బ్యాక్ మేడ 1 ఇంచ్ అండి. మనం ఇలా షేపు మనం ఇలా గీసేసుకోవాలి. చూడండి మీకు అర్థమైంది కదండి. మనము బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ తీసుకొచ్చి ఈ బ్యాక్ పార్ట్ మీద వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలి, ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు ఫ్రంట్ మీద పెట్టాలి, సంఖ ఓపెన్స్ వైపు పెట్టుకోవాలండి. గుర్తు పెట్టుకోండి, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఓపెన్స్ ఉన్న వైపుకి సంఖ భాగం రావాలి, ఫోల్డింగ్ ఉన్న వైపుకి నెక్ భాగం రావాలి. ఇది ఒక్కటి గుర్తుంటే మనకి ఈజీగా కట్ చేయగలరు. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నప్పుడు ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి. ఓకేనండి, చూడండి కట్ చేసేస్తున్నాను. ఇది మామూలుగా క్లాత్ చెప్పడానికి నేను ఈ పీస్ తీసుకున్నాను కాబట్టి, అదే మనం నిజంగా షర్ట్ ముక్క తీసుకోవాలంటే పారాలో 2 భాగాలు, పారాలో 2 భాగాలు మన వైపుకి వచ్చేలాగా చేయాలండి. ఇది చూడండి, బ్యాక్ నెక్ కట్ చేసాం కదండి, బ్యాక్ పార్ట్, దీన్ని కొంచెం నేను టక్స్ పెడుతున్నాను. ఇది ఫ్రంట్ కాబట్టి కొంచెం లోతుగా ఉండాలి, బ్యాక్ కాబట్టి కొంచెం పైకి ఉండాలండి. మనం గౌన్లు కూడా లోతు ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలానే తీసుకోవాలి. ఇక్కడ కూడా 4 పక్కల సమానంగా రావాలి కాబట్టి టక్స్ సమానంగా పెట్టుకోవాలి. చూసారు కదా, చూడండి లూజ్ వచ్చి 12 అంగుళాలు లూజ్ వచ్చిందండి. పొడవ వచ్చి 16 అంగుళాలు పొడవ పెట్టారండి, 12 అంగుళాలు లూజ్ పెట్టాను. షోల్డర్ వచ్చి నేను 5 పెట్టానండి, సంఖ కూడా 5 పెట్టాను. ఓకేనండి, మరి మనం దీన్ని బట్టి మన ఫ్రంట్ నెక్ వచ్చి 1.5 పెట్టాను, డౌన్ కూడా 1.5 పెట్టాను. ఓకేనండి, మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ తీసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్ ఫోల్డింగ్ ఎప్పుడైనా సరే ఓపెన్స్ మనం ఆపోజిట్లో వేసుకోవాలండి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇదిగో చూడండి ఒకసారి, నేను హ్యాండ్ లూజ్ వచ్చి మనం సంఖ 5 పెట్టుకున్నాం కదండి,
6.5 వచ్చిందండి. మనం 7 పెట్టుకుందాం. మనం దానికి టాప్కి దానికి మనము 6 పెట్టాం కదండి సంఖ, సారీ 5 పెట్టాం కదండి సంఖ. ఇప్పుడు దీనికి మనం 7 పెడదామండి. ఇది మడతకండి. హ్యాండ్ లూజ్ వచ్చి చిన్న బాబు కాబట్టి 5 పెడతానండి నేను. ఇటు డౌన్ కూడా 2.5 పెడుతున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి 4 అండి. ఖర్చుతో సహా చూసారా నేను ఎలా వేసానో డ్రాయింగ్ సేమ్. కంపల్సరీ మనం ఎక్కడైతే మడత పెట్టుకుంటామో అక్కడ టక్స్ పెట్టుకోవాలి. కూడా ఓకేనండి. మరి ఇక్కడికి ఎంతతో ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కంప్లీట్ అయింది. ఇంకా మనము కాలర్ తీసుకోవాలండి. కాలర్ ఎప్పుడైనా సరే మనం షర్ట్ అంతా కుట్టిన తర్వాత వచ్చిన షాలర్ను కొలుసుకుని అప్పుడు కాలర్ తీసుకోవాలి. సరేనండి. మరి నేను కాలర్ని నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనండి. మరి మీకు వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్. ఓకే బాబా.